హాయ్ హలో నమస్తే అందరూ ఎలా ఉన్నారు? ఐ హోప్ ఆల్ ఆర్ డూయింగ్ గ్రేట్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఉషాస్ డైరీ. గాయ్స్ ఏంటి సెటప్ అంతా అనుకుంటున్నారా? వెయిట్ నేను చెప్తాను. సో ఫస్ట్ అయితే మేము ఐకియాకి వెళ్ళాం కదా, దానికైతే చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. థ్యాంక్ యూ సో మచ్ అందరికీ. సో ఆ నెక్స్ట్ డే మా ఫ్రెండ్స్ అందరూ చెప్పారనమాట, అండ్ మా నైబర్స్ కూడా చెప్పారు. ఐకియా సర్క్యులర్ హబ్లో కూడా చాలా ఐటమ్స్ ఉంటాయి, చాలా లైక్ 30% హాఫ్, 50% అప్ టు 40% అలా డిఫరెంట్ ప్రోడక్ట్స్ మీద సేల్ ఉంటుంది అని చెప్పారనమాట. సో ఒకసారి వెళ్ళి చూద్దాము అని చెప్పి వెళ్తే ఏమైంది అంటే అసలు నేను ఎక్స్పెక్ట్ చేయలేదన్నమాట. కిచెన్వి కూడా చాలా ఉంటాయేమో ప్రోడక్ట్స్ అనుకున్నాను. సో ఫస్ట్ టైం వెళ్ళారనమాట. నాకు ఎప్పుడు అందరు చెప్తూ ఉంటాను కానీ నేను వెళ్ళింది లేదు ఐకియా సర్క్యులర్ హబ్ సేల్కి. బట్ ఈసారి వెళ్ళాను కదా, చాలా ఉంటాయేమో. ఎందుకంటే మనం ఇప్పుడు ఒక ప్రోడక్ట్ ఏదన్నా లైక్ ఇప్పుడు ఇది బాక్స్ ఉంది, ఇది సంథింగ్ 150నో ఎంతో, ఎగ్జాంపుల్ నాకు గుర్తులేదు ప్రైస్, అది అక్కడ 100 రూపీస్కి కూడా వస్తుందంట. సో డిఫరెన్స్ ఉంటుంది కదా ప్రైస్ వేరియేషన్ అని చెప్పి వెళ్ళానమాట. వెళ్తే అక్కడ నాకైతే ఏం ప్రోడక్ట్స్ దొరకలేదు గాయస్, లిటరలీ అన్నీ లైక్ కాట్స్ అండ్ లైక్ కంప్యూటర్ టేబుల్స్, స్టడీ టేబుల్స్ అండ్ దీవానా కాట్స్, అట్లాంటి సంథింగ్ సోఫాస్ అలాంటివే ఉన్నాయి. కానీ కిచెన్కి సంబంధించిన అట్లాంటివన్నీ ఏం లేవన్నమాట. అనవసరంగా వెళ్ళామనిపించింది. మేబీ సేల్ పెట్టి అన్ని ప్రోడక్ట్స్ అయిపోయినాయో లేదో నాకైతే తెలియదు, కానీ బట్ నాకైతే అసలు ఏం యూజ్ అవ్వలేదు. బట్ ఎలాగో వెళ్ళాను కదా, ఒకసారి మీకు ఎవరికైనా తెలియని వాళ్ళకు ఉంటుంది కదా. అండ్ ఇంకోటి విషయం చెప్పడం మర్చిపోయాను, ఏంటి అంటే ఐకియాలో సర్క్యులర్ హబ్ సేల్ లైక్ 365 డేస్ ఉంటుందన్నమాట. మీరు ఏ రోజు వెళ్ళినా కూడా ఆ రోజు సేల్ అయితే ఉంటుంది. ఆ ప్రోడక్ట్స్ మనకి మనకి వర్తా కాదా, లైక్ ఆ ప్రోడక్ట్స్ మనము తీసుకుంటే మనకి యూస్ఫుల్లా కాదా అనేది మనం ఆలోచించి తీసుకోవాలంతే. సో నేనైతే వెళ్ళానే, కానీ మళ్ళీ అగైన్ వెళ్ళి పాప్కార్న్ తినేసి వచ్చేసాను అనమాట ఐకియాలో ఫుడ్ కోర్ట్లో. సో ఇప్పుడైతే మేము కొన్నాము అనేది చూపిస్తానమాట. లైక్ ఐకియా హాల్ వీడియో అనుకోండి. నేను కొనినవన్నీ బడ్జెట్లో అఫోర్డబుల్లో ఉండేటివి మాత్రమే. సో ప్రైస్ ఏవి ఎక్కువగా ఉండేటివి కాదు, అన్నీ మంచిగా మనకి కిచెన్కి సంబంధించినవి అండ్ హోమ్ డెకార్వి తీసుకున్నాను అనమాట. సో ఇంకా మాట్లాడి టైం వేస్ట్ చేయడం కన్నా వీడియోకి అయితే వెళ్ళిపోదాం. చాలా లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. సో ఫస్ట్ అయితే మీకు ఐకియా సర్క్యులర్ హబ్ సేల్ అనేది జస్ట్ ఒక గ్లిమ్స్ లాగా చూపిస్తాను అనమాట. అక్కడ ఏమేమి ఉన్నాయి చూడండి, మీకు కూడా ఐడియా వస్తుంది. ఆ తర్వాత అయితే నేను ఏమేమి తీసుకున్నాను అనేది 1 by 1 చూపిస్తాను. సో బిఫోర్ గెట్టింగ్ ఇన్ టు ద వీడియో, ఇఫ్ యూర్ వాచింగ్ మై ఛానల్ ఫర్ ద ఫస్ట్ టైం, నా పేరు ఉషా. ఇంకా మన ఛానల్లో చాలా మంచి వీడియోస్ అయితే ఉన్నాయి. అవన్నీ కూడా వెళ్ళి ఒకసారి చెక్ చేసి నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. సో ఇంకా వీడియోతో స్టార్ట్ చేసేస్తున్నాను. చల్ లెట్స్ గెట్ స్టార్టెడ్. గాయస్ ఐకియాకి అయితే వచ్చేసాను అనమాట. ఆ నెక్స్ట్ డే నాకైతే అసలు సర్క్యులర్ హబ్ ఎక్కడో కూడా తెలియదు అనమాట. అక్కడ ఎంక్వైరీ చేస్తే ఇప్పుడు చూపించాను కదా, మార్కెట్ హాల్ ఆరో మార్క్ ఉంది కదా, అలా లోపలికి వెళ్ళాలి. ఎక్స్కలేటర్ పక్కనే వస్తుంది. సో వెళ్ళగానే మనకు అక్కడ సపరేట్గా ఉంటుందన్నమాట. మరి అంత పెద్దదిగా ఏమి ఉండదు. ఈ సర్క్యులర్ హబ్ సేల్ అనేది చాలా తక్కువ ప్రోడక్ట్స్తో మినిమల్గా ఉంటుంది. ఇప్పుడు నేను చూపిస్తున్నాను కదా, ఇదైతే యాక్చువల్ ప్రైస్ కి చాలా ఉందన్నమాట డిఫరెన్స్. వాళ్ళైతే దీన్ని 249కి ఇస్తున్నారు. అండ్ ఈ బుకే టైప్ ఉంది కదా, అదైతే 99 రూపీస్కి ఇస్తున్నారంట. ఇది బాస్కెట్ టైప్ ఉంది కదా, సో ఇలాంటివన్నీ కూడా చాలా తక్కువకి ఇస్తున్నారు. దీంట్లో మైనర్ డ్యామేజెస్ అయితే ఉంటాయి, అంటే వాళ్ళు డిస్ప్లే పీసెస్ పెట్టింటారేమో నాకు తెలిసి. అవి యూజ్ చేయకుండా ఆ రైల్స్ ఏమన్నా తీసుకునేటప్పుడు విరిగిపోయి ఏదన్నా లైట్గా డ్యామేజ్ అయినవి ఇలా సేల్ చేసేస్తున్నట్టున్నారు. సో ఇదైతే వాళ్ళు గ్లాస్ క్యాండిల్స్ వస్తాయి కదా, నాకు తెలిసి అదే అనుకుంటా. ఆ క్యాండిల్ది తీసేసి ఆ వ్యాక్స్ అంతా తీసేసి ఇలాగ పెట్టేశారనమాట. 149 రూపీస్ అని చెప్పి. దీంట్లో చాలా కలర్స్ అయితే ఉన్నాయన్నమాట వాళ్ళ దగ్గర. అండ్ ఇలా వాల్ క్లాక్ ఉంది కదా చిన్నది టైమర్, అదైతే 349 రూపీస్ అలా ఉన్నాయి. వాటిలో అయితే చాలా కలర్సే ఉన్నాయి. సో నేనేమనుకున్నానంటే కిచెన్ అన్నీ ఉంటాయేమో, చాలా ఎక్స్పెక్టేషన్స్తో వెళ్ళాను అనమాట. అంటే మనకి తక్కువ ప్రైస్కి వస్తాయేమో అని చెప్పి. సో ఇప్పుడు నేను చూపించాను కదా, సెట్ ఆఫ్ 3 లైక్ చిన్న ఫ్లవర్ పాట్స్ లాగా ఉంటాయి కదా ఆర్టిఫిషియల్ ప్లాంట్స్వి, అదైతే డైరెక్ట్గా తీసుకోవాలి అనుకుంటే 149 రూపీసే, అది 100 రూపీస్కి ఇస్తున్నారు. అండ్ ఈ ఫ్లవర్ బాస్కెట్స్ అలాంటివి చాలా డిఫరెంట్గా ఉన్నాయన్నమాట. ఫోటో ఫ్రేమ్స్ అవన్నీ నేను మీకు ఇక్కడ అలాంగ్ విత్ ప్రైస్ మెన్షన్ చేస్తూ ఉంటాను. సో మీరు కొంచెం బాగా డిగ్గా చూస్తే మీకు ప్రైస్ కూడా తెలుస్తాయన్నమాట. ఇది స్టోరేజ్ బాక్సెస్ లాగా క్లాత్వి అవి ఏవైనా కూడా మల్టీపర్పస్గా యూజ్ చేసుకోవచ్చు. నా దగ్గర ఆల్రెడీ బ్లాక్ కలర్ ఉంది, చాలా మంచిగా యూజ్ అవుతుంది. ఇది వాషబుల్ కూడా అనమాట. సో మనకి ఎలా కావాలో అలా యూజ్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడైతే ఎల్ఈడి లైట్స్ అట్లాంటివి, ల్యాంప్స్ అట్లాంటివన్నీ ఉన్నాయన్నమాట, డిఫరెంట్వి. బట్ ఇవన్నీ వర్క్ అవుతాయో లేదో నాకు తెలియదు, జస్ట్ మీకు చూపిస్తున్నాను అంతే. ఇంకా వెళ్ళాం కదా, వచ్చేద్దాము అనుకున్నాను అక్కడ చూసి. బట్ మీకు అందరికీ కూడా తెలుస్తుంది కదా క్లియరెన్స్ సేల్ అంటే ఎలా ఉంటుంది ఐకియాలో అని చెప్పి చూపిస్తున్నాను అనమాట. సో మా ఫ్రెండ్స్ కూడా సజెస్ట్
చేశారు, ఎప్పుడు ఐకియాకి వెళ్తావు కానీ ఐకియా సర్కిల్ హబ్ సేల్ ఎందుకు చూపించవు అని చెప్పి. సో వై నాట్ ఒకసారి మీకు కూడా చూపిద్దామని చెప్పి చూపిస్తున్నాను. ఇక్కడైతే కిచెన్ ప్రోడక్ట్స్ ఇది చాలా తక్కువ ఉన్నాయి, చాలా అంటే చాలా తక్కువ ఉన్నాయి లిమిటెడ్గా. వాటిల్లో కూడా కొన్ని మరకలైనటివి, కొన్ని వాళ్ళు సెట్ ఆఫ్ 6 అట్లా పెట్టింటారు, కొన్ని సెట్ ఆఫ్ 8 ఉంటాయి కదా, దాంట్లో ఏదైనా మిస్ అయినట్టు ఇలా సింగిల్ ప్రైస్ పెట్టి వాళ్ళు సేల్ చేసేస్తున్నారనమాట. అంత వర్త్ అనిపించలేదు. ఇక్కడికి వచ్చి తీసుకోవాలి అంటే మేము ఏమనుకున్నామంటే సర్క్యులర్ హబ్ సేల్లో చాలా తక్కువ ఉంటాయి కదా, అయ్యో ఇక్కడ తీసేసుకున్నాము మనం, ఒకసారి అక్కడ చూసింటే బాగుండు, మనకు ఒక ఐడియా వచ్చి ఉంటుంది కదా, మనీ సేవ్ అయి ఉంటుంది కదా అని థాట్తో వెళ్ళాము. బట్ వెళ్ళిన దానికి పర్లేదులే, మనం తీసుకుంది చాలా బాగున్నాయి వీటితో కంపేర్ చేసుకుంటే అనేసి సాటిస్ఫాక్షన్ వచ్చిందనమాట. ఇలాగా లైక్ ఇప్పుడు ఇది సెట్ ఆఫ్ 2 అనమాట నేను చూసింది. ముందు వెళ్ళినప్పుడు అలాంటిది సింగిల్ పీస్ ఉండేది, వాళ్ళు సేల్ చేసేస్తున్నారనమాట. ఈ బాస్కెట్ కూడా అలాంటిదే. అండ్ ఇంకా కొన్ని అయితే ఇలా ట్రాలీలో పెట్టేశారు, అండ్ ఇంకొన్ని ఐటమ్స్ అయితే ఇలా ట్రాలీలో ఉన్నాయన్నమాట. మైట్ బీ మీకు ఎవరికైనా హెల్ప్ అవ్వచ్చేమో, ఈసారి వెళ్ళినప్పుడు ఆ ట్రాలీలో కూడా చెక్ చేయండి, ఒకరికి కాకపోయినా ఇంకొకరికైనా యూస్ఫుల్ అవుతుంది కదా. సో ఇక్కడైతే ఐస్ క్యూబ్స్ ట్రే కూడా ఉంది. సెట్ ఆఫ్ 2 వచ్చి 209 రూపీస్. సో ఇలాగ ఉన్నాయన్నమాట. కొన్ని ఫోటో ఫ్రేమ్స్ ఉన్నాయి, కొన్ని క్యాండిల్స్ ఉన్నాయి, సెంటెడ్ క్యాండిల్స్. ఆ తర్వాత ఇంకా చాలా ఫోటో ఫ్రేమ్స్ ఉన్నాయి. కొన్ని క్రిస్మస్కి మిగిలిపోయి ఉంటాయి కదా, లైక్ స్ట్రింగ్ లైట్స్ కానీ ఇంకేమైనా డెకార్కి అట్లాంటి రిలేటెడ్వి, అవన్నీ కూడా వాళ్ళు ఇలా సేల్ చేసేస్తున్నారనమాట. నాకు తెలిసి ఇవన్నీ కూడా క్రిస్మస్కి వచ్చినవే, లైక్ కర్టన్స్ కానీ ఇంకేదైనా త్రోస్ అలాంటివన్నీ కూడా ఉంటాయి కదా. క్వాలిటీ ఫ్యాబ్రిక్ అయితే చాలా బాగుంది. బట్ అంత డార్క్ గ్రీన్ కర్టన్స్ లాగా యూస్ చేసుకోవడానికి ఎవరు ఇష్టపడరు కదా. సో దాన్ని 999ని 599కి ఇస్తున్నారు. ఆ తర్వాత అయితే ఇక్కడ లైక్ స్టోరేజ్ ర్యాక్స్ కూడా చూశాను అనమాట. అండ్ సిరామిక్ ప్లేట్స్, గ్లాస్ ప్లేట్స్ అట్లాంటివన్నీ కూడా చూశాను. సో కొన్ని అయితే ఇప్పుడు చూపించాను కదా బాస్కెట్ లాగా ఉండే, అదైతే కంప్లీట్ డ్యామేజ్ అయిపోయింది. అలాంటిది కూడా అక్కడ పెట్టేస్తున్నారు. సో మీకు ఎవరికైనా ఇక్కడ తీసుకోవాలి అని ఇంట్రెస్ట్ ఉంటే బాగా పేషెంట్స్తో ఓపిక్గా చెక్ చేయండి. మైనర్ డ్యామేజెస్ ఉంటాయి కాబట్టి మనకేదో తక్కువలో వస్తుంది కదా అని టెంప్ట్ అయిపోయి తీసుకున్నారు అంటే మళ్ళీ మీరే మోసపోతారు. అక్కడ ఏదైనా డ్యామేజ్ అయి ఉంటే మనీ కూడా వేస్ట్ అవుతుంది కాబట్టి. అండ్ ఇక్కడైతే కొన్ని కంఫర్టర్స్ ఉన్నాయి, కొన్ని బెడ్షీట్స్ ఉన్నాయి, కొన్ని కర్టెన్స్, టవల్స్ అలాంటివి కూడా ఉన్నాయి. ప్రైస్ అయితే 50% అట్లా సేల్ ఏం లేదు, కానీ ఇప్పుడు ఒక ప్రోడక్ట్ 399 అనుకోండి 300కి ఇస్తున్నారు అనమాట. ఎగ్జాంపుల్ అలా తక్కువలో ఇస్తున్నారు, కానీ 50% సేల్ అట్లాంటివన్నీ ఏం లేవన్నమాట. అండ్ ఇక్కడైతే కొన్ని కాట్స్ ఉన్నాయి విత్ బెడ్స్, వితౌట్ బెడ్స్ నాకు తెలియదు. సో అవన్నీ కూడా బాగానే ఉన్నాయి, అవి అయితే తీసుకోవచ్చు అనిపించింది అనమాట. బట్ లోపల ఎట్లుంటుందో తెలియదు. చూసారా ఇప్పుడు బెడ్ అయితే కొంచెం డస్ట్ అయింది. అలా కొంతమంది తీసుకోవడానికి ఇష్టపడరు, కొంతమంది తక్కువలో వచ్చినా పర్లేదు అనుకుంటారు కదా. సో అలాంటి వాళ్ళకి హెల్ప్ అవుతుందన్నమాట. ఇక్కడైతే కొన్ని చైర్స్ చూశాను, కొన్ని టేబుల్స్ చూశాను, అండ్ కొన్ని స్టడీ టేబుల్స్. అండ్ ఇదైతే క్రిస్మస్ ట్రీ లాగుంది కదా, ఇది ఎందుకు అంత కాస్ట్ ఉందో తెలియదు. సో ఇది కూడా నాకు వర్త్ అనిపించలేదు అనమాట. 1120 రూపీస్ ఉంది. ఆల్రెడీ సేల్లోనే అంత ప్రైస్ ఉంది అంటే డైరెక్ట్గా ఎంత ప్రైస్ ఉంటుందో తెలియదు. సో ఐకియా వాళ్ళు కిచెన్ ప్రోడక్ట్స్ మీద కూడా పెడితే మంచిగా ఉంటుంది అనిపించింది. మీకేమనిపించింది అనేది లెట్ మీ ఇన్ ద కామెంట్ సెక్షన్. బికాజ్ మనకి ఏదైనా గ్లాస్ బౌల్స్ కానీ సిరామిక్ అట్లాంటివన్నీ కాస్ట్ ఎక్కువ ఉంటాయి కదా, లైక్ సెట్స్ ఉంటాయి కదా, ఫుడ్ ప్లేట్స్ అలాంటివన్నీ. సో అలాంటివి కూడా సేల్లో పెడితే ఎంత బాగుంటుంది కదా, అందరు తీసుకుంటారు కదా అనిపించింది నాకైతే. అండ్ చైర్స్ అలాంటివన్నీ కూడా టేబుల్స్ డిస్కౌంట్లో ఉన్నాయన్నమాట. సో నేనైతే మొత్తం ఆల్మోస్ట్ అన్నీ కవర్ చేశాను అనుకుంటున్నాను. ఇదైతే నేను లాస్ట్ వీక్ వెళ్ళిందనమాట, ఒక 10 days బిఫోర్ వెళ్ళింది. ఇప్పుడు కూడా ఈ ప్రోడక్ట్స్ ఉంటాయో లేదంటే ఇంకేమైనా యాడ్ అయి ఉంటాయని నాకు తెలియదు అనమాట. ఎందుకంటే మధ్యలో ఇంకా నేను వేరే వీడియోస్ పెట్టాల్సి వచ్చింది, అందుకని ఇది డిలే అయింది అంతే. ఇక్కడ చూసారా, ఇది స్టోరేజ్ పర్పస్ ర్యాక్స్ లాగా ఉన్నాయి. ఇవి కూడా లైక్ అరౌండ్ 16,000 10,000కి అలా ఇస్తున్నారు. సో ఇవన్నీ కొంచెం వర్తే, బాగుంటే వర్తే, లేదు అంటే వేస్ట్ అనమాట. ఇక్కడ అసలు ఈ టాయ్ అయితే నేను రీసెంట్గా చూశాను అనమాట. బిఫోర్ డేనే ఐకియాకి వెళ్ళినప్పుడు 150 రూపీస్ది. ఇక్కడ కూడా ఇది సేల్లో ఉంది. అండ్ డిఫరెంట్ స్టోరేజ్ బాస్కెట్స్ అయితే చూశాను అనమాట. అండ్ ర్యాక్స్ అవన్నీ కూడా చూశాను. సో ఇలా సెట్ చేసి పెట్టుకోవచ్చు, కొన్ని అయితే హ్యాంగ్ చేసుకోవచ్చు ఇంట్లో. ఐకియావి చాలా క్వాలిటీ బాగానే ఉంటుంది. మోస్ట్లీ మా ఇంట్లో ఉండేటివన్నీ ఐకియాలో తీసుకున్నట్టువే అనమాట. ఎవ్రీథింగ్ కిచెన్కి సంబంధించిన కానీ లివింగ్ రూమ్వి అన్నీ కూడా. ఎందుకంటే మేము వచ్చినప్పుడు ఐకియా కూడా పెట్టున్నారు కాబట్టి అసలు వన్ స్టాప్ కదా, దేనికైనా కూడా అన్నీ లైక్ మనకి ఏం కావాలో అన్నీ ఉంటాయి ఇంటికి సంబంధించినవి. కాబట్టి మేము అన్నీ ఐకియాలోనే తీసుకున్నాము. ఒక సోఫాస్, రిక్లైనర్స్ తప్ప మిగిలినవన్నీ ఐకియాలోనే తీసుకున్నాము. అండ్ ఇక్కడ సోఫాస్ చూపిస్తున్నాను కదా, ఇవన్నీ కూడా కొంచెం డర్ట్ అయినాయి, కాస్ట్ కూడా ఎక్కువే ఉన్నాయి. సో ఈ ప్రైజింగ్కి మనం మంచిగా కొత్తవే తీసుకోవచ్చు అట్లా సెకండ్ హ్యాండ్వి తీసుకోవడం కన్నా.
సో కొన్ని డ్యామేజ్ అయినట్టు కూడా పెట్టేస్తున్నారు. సో కేర్ఫుల్. నాకైతే అంత మంచిగా అనిపించలేదు. నాకైతే ఇంకా వెళ్ళబుద్ధి కూడా కాలేదనమాట. మేబీ నేను వెళ్ళింది రాంగ్ టైంలోనే ఆర్ ప్రోడక్ట్స్ తక్కువ ఉన్నాయో ఆర్ అయిపోయినాయో నాకైతే తెలియదు, కానీ నాకైతే అంత మంచి ఇంప్రెషన్ అయితే రాలేదనమాట ఐకియా సర్క్యులర్ హబ్ సేల్ మీద ఫ్రాంక్గా చెప్పాలి అంటే. సో ఇంకా వచ్చాం కదా అని చెప్పి జస్ట్ చూసాము, మీకు చూపించామంతే. ఇప్పుడు నేను చూపిస్తున్న ట్రే వచ్చి 99 రూపీస్ అంట. చూసారా కొంచెం విరిగిపోయింది. అది 115 149 దాన్ని 99 రూపీస్కి ఇస్తున్నారు. మీరే చెప్పండి అసలు అది ఎంత వర్త కాదా అని చెప్పి. అండ్ ఇదైతే 700 అంట, దాన్ని 200కి ఇస్తున్నారు. ఇక్కడ పిల్లోస్ కూడా ఉన్నాయి, ఒక 3-4 పిల్లోస్ ఉన్నాయి. సో అవన్నీ కూడా సేల్కి పెట్టేసి ఉన్నారు. ఆ తర్వాత బెడ్స్ ఉన్నాయన్నమాట. లైక్ 10,000 999 బెడ్స్ని 5,000కి కూడా ఇస్తున్నారు. సో ఇలాంటివన్నీ ఉన్నాయి. అండ్ ఈ ప్లేట్స్ లాంటివి, ట్రేస్ లాంటివి ఎందుకు యూస్ చేస్తారో తెలీదు. నాకు తెలిసి వాళ్ళకి దాని కింద ఏదైనా స్టోరేజ్ బాక్స్ లాగా వచ్చి ఉంటుంది. అవి అయిపోయినాయో లేకుంటే ఇది దేనికి తెలియదు, కానీ ఇది 29 రూపీస్ అంట. సో సర్క్యులర్ హబ్ బయట కూడా ఇలాగ కొన్ని డిస్కౌంట్తో ప్రైస్ అయితే పెట్టున్నారనమాట. సో లోపలే కాదు బయట కూడా ఇలాంటివి ఉంటాయి. ఒకసారి నచ్చితే మీరు కూడా వెళ్ళి ఒకసారి చెక్ చేసి తీసుకోండి. అండ్ ఇక్కడైతే 99 రూపీస్. ఇది బయట కూడా ఉన్నాయి అండ్ ఐకియా లోపల కూడా ఉంటాయి అన్నమాట. ఇవి 50 రూపీస్వి, 99 రూపీస్వి. సో జస్ట్ బయట కూడా చూపిస్తున్నాను అనమాట మీకు ఎలా ఉంటుంది అని చెప్పి, ఎలాగో వచ్చాం కదా అని. సో ఇక్కడైతే స్టోరేజ్ బాక్సెస్ కూడా ఉన్నాయి. అది అన్నమాట సర్క్యులర్ హబ్ సేల్ ఐకియాలో. సో ఇంకా నైట్ అయిపోయింది, ఇంకా మేము కూడా క్యాబ్ బుక్ చేసుకుని ఇంటికైతే వెళ్ళిపోయామన్నమాట. ఇంకా ఆ రోజు నైటే హాల్ వీడియో చేద్దాం అనుకున్నాం, బట్ ఇంకప్పటికే లేట్ అయిపోయి. గైస్ ముందే చెప్పేస్తున్నాను, ఈ ప్రోడక్ట్స్ ఏవి నాకు ప్రైజెస్ తెలియదు అనమాట. విస్కీ వచ్చాడు. విస్కీ హాయ్ చెప్పు. విస్కీరేనా? బాల్ ఎక్కడికి ఎత్తుకెళ్ళావరా? నా బాల్ ఎక్కడా? బాల్ ఎక్కడా? ఇందాక బాల్ చూపించాను కదా, బాల్ ఎత్తుకుని వెళ్ళిపోయాడు. బాల్ ఎక్కడ అంటే మళ్ళీ ఎత్తుకొస్తాడేమో చూద్దాము. సో ఇప్పుడైతే దీంట్లో అన్నీ నాకు ప్రైస్ ఏం గుర్తులేదు గాయస్, అన్నీ నేను తక్కువ బడ్జెట్లో తీసుకున్నాను అనమాట. అన్నీ నాకు తెలిసి ఒక 300 రూపీస్ లోపలే ఉంటుంది. ఏది తీసుకున్నా కూడా కొన్ని అయితే 19 రూపీస్, 25, 149, 100 రూపీస్ అలాంటివి కూడా ఉన్నాయి. సో ఫస్ట్ అయితే నాకు టాయ్స్ ఇష్టం అనమాట ఐకియాలో. సో అందుకని చెప్పి ఇది చూపిస్తున్నాను. ఇదైతే అరౌండ్ 115, 119 రూపీస్ తెలియదు. సో ఇదైతే ఇట్లా సౌండ్ వస్తుందన్నమాట. చూద్దాం విస్కీ వస్తాడు లేదు తెలీదు ఈ సౌండ్కి. సో విస్కీ కోసం తీసుకున్నాను అనమాట. చెప్పాను సౌండ్కి వచ్చేసాడు. తర్వాత క్యూట్ పాండా తీసుకున్నాను అనమాట. ఈ పాండా అయితే నాకు చాలా బాగా నచ్చింది. సో ఇది కూడా 115, బట్ ఇది ప్రైజీ అనిపించినా కూడా నాకు ఎందుకో ఇలా క్యూట్గా ఉందన్నమాట, అందుకని చెప్పి తీసుకున్నా. సో ఈ 2 అండ్ ఇందాక బాల్ చూపించాను కదా, అవి అయితే 2 తీసుకున్నాను అనమాట. మేబీ అవి ఏమైనా అవుట్ ఆఫ్ స్టాక్ అయిపోతే మళ్ళీ విస్కీ మంచిగా ఆడుకుంటున్నాడు కదా అని చెప్పి. సో అవి ఆ తర్వాత అయితే ఈ బౌల్స్ తీసుకున్నాను గాయస్. ఇవి సెట్ ఆఫ్ 2 తీసుకున్నాను, బికాజ్ మేము ఉండేది ఇద్దరమే కాబట్టి. సో డిఫరెంట్ కలర్స్లో తీసుకున్నాను అనమాట. ఇవైతే గ్లాస్ చాలా బాగున్నాయి. నాకు తెలిసి 99 రూపీసే ఉంటుంది ఈచ్ వన్. సో 99 రూపీస్కి ఇంత మంచిది అంటే క్వాలిటీ అంతా కూడా చాలా బాగుంటుంది ఐకియాలో, మీకు అందరికీ తెలిసే ఉంటుంది కాబట్టి. ఇవి 2 తీసుకున్నాను అనమాట, సెట్ ఆఫ్ 2. ప్లాస్టిక్కే, అయినో మనం ప్లాస్టిక్ యూజ్ చేయకూడదు అని చెప్పి, బట్ ఏదైనా ఎమర్జెన్సీకి లైక్ ఫ్రిడ్జ్లో పెట్టుకోవడానికి, లైక్ కరివేపాకు, కొత్తిమీర, ఇంకో సంథింగ్ ఉంటాయి కదా, ఆకుకూరలు కానీ ఏవైనా చిన్నవి, అందుకని చెప్పి సెట్ ఆఫ్ 3. ఇది కూడా బడ్జెట్లో వచ్చి తీసుకునింది అనమాట. ఆ తర్వాత ఈ గ్లాస్ వేస్ ఒకటి తీసుకున్నాము. సో ఇదైతే చాలా బాగుంటుంది. లైక్ దీంట్లో ఏ కైండ్ ఆఫ్ ఫ్లవర్స్ పెట్టినా కూడా మనకి సెట్ అయిపోతుంది అనమాట. ఇది ఒకటి తీసుకున్నాం, ఇది కూడా బడ్జెట్లోనే వచ్చింది. ఆ తర్వాత అయితే ఈ జార్స్ తీసుకున్నాను అనమాట. నేను తీసుకున్నాను ఇవి ఈచ్ వన్ 179 రూపీస్ పడింది. సో నాకు అన్ని గ్లాస్వి అట్లాగా మంచిగా పెట్టుకోవాలని ఇష్టం అనమాట ఇంట్లో. సో కుదిరినప్పుడు కొన్ని తీసుకుంటూ ఉంటాను. ఒకేసారి అన్ని తీసుకోవాలనుకుంటే మనకు కూడా బడ్జెట్ వాచిపోతుంది కదా, అందుకని చెప్పి. సో ఇవైతే 3 తీసుకున్నాను అనమాట. తర్వాత ఇవి పెద్దవి తీసుకున్నాను. లైక్ ఇది నాకు చాలా బాగా యూజ్ అవుతుంది. ఇది కూడా ఫ్రిడ్జ్లో పెట్టుకోవడానికి అండ్ బయట కూడా పెట్టుకోవచ్చు, మన ఇష్టం. ఇది కూడా 200 రూపీస్ ఈచ్ వన్. చాలా వర్త్ అనిపిస్తుంది. దీంట్లో పెద్దవి కూడా ఉన్నాయి, బట్ అవి నాకు యూస్ఫుల్ కాదు కాబట్టి నేనైతే చిన్నవి తీసుకున్నాను అనమాట. ఇది చాలా బాగుంటాయి. ఇవి లాక్ సిస్టమ్ ఉంటుంది అనమాట, అసలు చాలా సెక్యూర్గా ఉంటుంది, బయటకు కూడా ఊడిపోదు. సో ఇలా ఉంటుంది. మనకు వేయడం కూడా కొంచెం 2 హ్యాండ్స్ పెట్టుకొని వేయాలి. సో ఇవి తీసుకున్నా. అన్ని ర్యాండమ్గా వచ్చినవి చూపిస్తున్నాను గైస్. ఆ తర్వాత ఇది ఐస్ క్యూబ్స్ ట్రే అనమాట. డిఫరెంట్గా ఉంది, అందుకని చెప్పి తీసుకున్నా. ఇది జస్ట్ 99 రూపీసే, అందుకని చెప్పి. ఎలాగో సమ్మర్ వచ్చేసింది కదా, మంచిగా ఫేస్ ప్యాక్స్ లైక్ ఐస్ క్యూబ్స్ యూస్ చేసి
చేసుకుందాం అనుకుంటున్నాను, లైక్ డిఐవై లాగా. అందుకని చెప్పి తీసుకున్నాను. డిఫరెంట్గా ఉన్నాయి కదా, అందుకని చెప్పి తీసుకున్నాను. ఆ తర్వాత ఈ క్యూట్ మినీ స్టూల్ తీసుకున్నాను అనమాట. ఇది ఆల్రెడీ బాగా వాడేస్తున్నాము, లైక్ విస్కీకి ఫుడ్ పెట్టడానికి అండ్ ఇంకా దేనికన్నా కూడా మెయిన్ పర్పస్ తీసుకునేది ఏంటంటే విస్కీకి ఫుడ్ పెట్టడానికి అనమాట. ఎందుకంటే విస్కీకి ఇట్లా పెట్టేస్తే ఇద్దరు ఒక్కోసారి బాగా ఆకలి ఉందనుకోండి, ఇద్దరు ఒకరి ప్లేట్ ఒకరు తినే ఛాన్సెస్ ఉంటాయి అనమాట. అందుకని చెప్పి విస్కీకి సపరేట్గా టేబుల్ మీద పెడితే వాడు తినేస్తాడు, బ్రూనోకి సపరేట్గా పెడితే బ్రూనో తినేస్తాడు. అందుకని చెప్పి విస్కీ కొంచెం హైట్ ఉండాలి, వాడు హైట్కి కరెక్ట్గా ఉండాలి అని చెప్పి ఇది ఒకటి తీసుకున్నాం అనమాట. వాడు పింక్గా ఉంటాడు కాబట్టి వాడి ఇయర్స్ అంతా కూడా యాక్చువల్లీ పింక్గా ఉంటుంది. అందుకని నేను వాడిని పింకులు అని కూడా పిలుస్తూ ఉంటాను. సో వాడి కోసం అని చెప్పి పింక్ కలర్ తీసుకున్నా. అక్కడ చాలా కలర్సే ఉన్నాయి, అందుకని చెప్పి వాడి కోసం పింక్ తీసుకున్నా. చాలా కేర్ఫుల్గా తీసేటప్పుడు ఆవేసుకున్నాను. ఆ తర్వాత ఇవి తీసుకున్నాను గాయస్. ఇవి చాలా బాగుంటుంది అనమాట, హ్యాంగింగ్ ప్లాంట్. చాలా లీవ్సే వచ్చింటాయి, చాలా బాగుంటుంది. మమ్మీకి కావాలి అని చెప్పింది. ఐకేకి వెళ్ళినా కూడా పిచ్చి పిచ్చివి ఏం తీసుకోమన్నమాట, బాగా యూస్ఫుల్ అయ్యేటివి తీసుకుంటాం. బట్ ఇది మమ్మీ ఎప్పటి నుంచో అడుగుతుంది తీసుకోవాలి అని చెప్పి, అందుకని చెప్పి ఇది ఒకటి తీసుకునింది అనమాట మమ్మీ. సో ఇందాక చెప్పాను కదా, దాంట్లోనే ఇది ఒకటి పెద్దదన్నమాట. సో ఇలా ఉంటుంది, ఇది ఒకటి తీసుకున్నా. ఈ గ్లాసెస్ తీసుకున్నాను గాయస్, ఇవైతే చాలా బాగున్నాయి అన్నమాట. ఇవి ముందైతే సెట్ ఆఫ్ 600, 700, 800 అలా ఉంది. సో అప్పుడు ఎందుకు సెట్ ఆఫ్ 6 అనుకొని నేను పక్కన పెట్టేశాను. బట్ మొన్న వెళ్ళాను కదా, అక్కడ సింగిల్ పీసెస్ కూడా ఇప్పుడు సేల్ చేస్తూ ఉన్నారు. సో దీంట్లో డిఫరెంట్ కలర్స్ కూడా ఉన్నాయి. బట్ నేనైతే ఇది తీసుకున్నాను అనమాట, ఈ కలర్ చాలా బాగుంది అని చెప్పి. సో ఆ తర్వాత ఇది ఒకటి తీసుకున్నాను. మీకు ప్రీవియస్ ఐకే నన్ను ఎప్పటి నుంచో ఫాలో అయ్యే వాళ్ళకి తెలిసే ఉంటుంది, మమ్మీ కూడా తీసుకునింది ఇది. సో ఇదైతే నేను ఏమనుకుని తీసుకున్నాను అంటే, లైక్ మనం ఏదన్నా లైక్ లెఫ్ట్ ఓవర్ ఆయిల్ ఉంటుంది కదా, మనం ఏదన్నా లైక్ పాపడి ఎంచుకుని ఉంటాము, ఆయిల్ మనము ఇంకో దాంట్లో మిక్స్ చేయలేము కాబట్టి దీంట్లోకి వేసి పెడితే మనం దాని తర్వాత యూస్ చేసుకోవచ్చు అని చెప్పి ఇది తీసుకున్నా. ఆ తర్వాత ఐస్ క్రీమ్ది తీసుకున్నాను గైస్. ఐస్ క్రీమ్ చేసుకుందాము, సమ్మర్ కదా, మనమే ఇంట్లో లైక్ డిఫరెంట్ ఐస్ క్రీమ్స్ ట్రై చేద్దాము అని చెప్పి తీసుకున్నాను అనమాట. ఇది కూడా జస్ట్ 99 రూపీసే అనుకుంటా. సో సెట్ ఆఫ్ 6 వచ్చాయి దీంట్లో. సో మనం మంచిగా, నేను ఇంకా ఓపెన్ చేయలేదు. సో ఎప్పుడైనా షార్ట్ వీడియో అప్లోడ్ చేస్తాను నేను ఐస్ క్రీమ్ చేస్తే దీంతో. ఆ తర్వాత అయితే ఇవి 2 తీసుకున్నాను అనమాట. ఆల్రెడీ ముందు ఒక 10 తీసుకున్నాను. సో ఇంకా కొంచెం అంటే అప్పుడు తీసుకున్నప్పుడు నాకు ఎన్ని కావాలి అని తెలియదు అనమాట. బట్ ఇప్పుడు కొన్ని తక్కువ వచ్చాయి. సో ఇంకొక 2 తీసుకున్నాను. ఇవి చాలా బాగుంటాయి గైస్, క్వాలిటీ. మనం ఎన్నిసార్లు అయినా వాష్ చేసుకున్నా కూడా సేమ్ లుక్కే ఉంటుంది అనమాట. సో నాకు అందుకే ఇవి చాలా ఇష్టం. అండ్ ఈ బౌల్స్ తీసుకున్నాం అనమాట. ఇది అరౌండ్ 350 రూపీస్ ఎంతో ఉంది, 399, 350 అనుకుంటా. 2 తీసుకున్నాం, మమ్మీకి ఒకటి నాకొకటి. నాకైతే ఇది చాలా బాగా నచ్చింది, మీకు ఓపెన్ చేసి చూపిస్తాను ఒకటి ఎలా ఉంది అనేది. సో ఇలా ఉందన్నమాట, చాలా క్యూట్గా ఉంటుంది. అండ్ బడ్జెట్లో కూడా ఉంది కదా, మెయిన్ థింగ్ అది బడ్జెట్లో వచ్చింది కాబట్టి తీసుకున్నాను. సో నేను తీసుకుంటూ ఉంటే ఇంకా మమ్మీ కూడా తీసుకునింది అనమాట. సో ఇవి తీసుకున్నాం సెట్ ఆఫ్ 2. అండ్ 3 ట్రేస్ తీసుకున్నాను అనమాట. మమ్మీ ఒకటి తీసుకునింది, నేను 2 తీసుకున్నాను. సో ఇదైతే ఈచ్ వన్ 150 రూపీస్. నాది మననే రీపోయింది అనమాట, అప్పుడు ఒకసారి చార్మినార్లో తీసుకొచ్చాను. సో నాకు ఎట్లా యూస్కుంటాయి అని చెప్పి 2 తీసుకున్నాను నేనైతే. ఇవి లైక్ మనము ఇంట్లో యూస్ చేసుకోవచ్చు, మనకి ఇంట్లో గెస్ట్లు ఎవరైనా వచ్చినా కూడా వాళ్ళకి సర్వ్ చేయడానికి మంచిగా ఉంటుంది కదా. ఇది ఒక సింగిల్ కలరే ఉంది. సో 159 రూపీస్కి ఇంత మంచి క్వాలిటీ వచ్చింది అంటే నాకు అందుకే ఐకే చాలా ఇష్టం. అట్లీస్ట్ ఊరికేనే వెళ్ళి చూడాలని అనిపిస్తుంది, చాలా బాగుంటాయి కదా ప్రోడక్ట్స్ అనేసి. ఆ తర్వాత ఇవి తీసుకున్నాను అనమాట. ఇందాక వైట్ చూపించాను కదా, సేమ్ ప్రైస్లోనే ఈ బ్లాక్ తీసుకున్నాను అనమాట. వైట్ బ్లాక్ ఉన్నాయి అక్కడ. సో ఇవి సెట్ ఆఫ్ 4 తీసుకున్నా, ఇవి చాలా బాగున్నాయి అని చెప్పి. అండ్ దెన్ ఈ పీలర్ తీసుకున్నా. గైస్ ఐకియాలో చీపెస్ట్ ప్రోడక్ట్ ఏంది అంటే ఈ డబ్బాస్ అనమాట. ఇది ఈచ్ వన్ 99 రూపీస్, సారీ ఈచ్ వన్ 19 రూపీస్. సో మమ్మీ ఒక 3 తీసుకున్నారు, రిమైనింగ్ అని నేను తీసుకున్నాను అనమాట. లైక్ పూజ గదిలో నాకు మంచిగా డబ్బాలు లేవన్నమాట, పసుపు కుంకుమ వేసుకోవడానికి అండ్ ఏదైనా చిన్నవి పెట్టుకోవడానికి. అందుకని చెప్పి యూజ్ అవుతాయి అని చెప్పి ఇవి తీసుకున్నాను అనమాట. 19 రూపీసే. సో తక్కువ వచ్చింది కదా, అన్నీ మంచిగా సెట్ చేసి పెట్టుకోవచ్చు అని చెప్పి ఇవి తీసుకున్నా. ఆ తర్వాత ఇది ఒకటి తీసుకున్నాను అనమాట, గ్లాస్ బౌల్, కొంచెం మీడియం సైజ్ వచ్చింది. ఇదైతే 100 రూపీసే. ఎవరు తీసుకోకుండా అయితే ఉండరనమాట. ఇది చాలా బాగుంటుంది. హైదరాబాద్లో మోస్ట్లీ చాలా రెస్టారెంట్స్లో కూడా ఇదే ఉంటుందన్నమాట. 99 రూపీసే ఇది ఈచ్ వన్. సో ఇవి 2 తీసుకున్నాము.
మీకు దీన్ని సెట్ చేసి చూపిస్తాను దీంట్లో. తర్వాత నేను ఇది ఒకటి తీసుకున్నాను అనమాట స్టోరేజ్ పర్పస్కి. ఇది మల్టీపర్పస్గా యూజ్ అవుతుంది. సో నాకైతే ఏం తీసుకోవాలి, నాకైతే దీంట్లో ఏం పెడతానో ఐడియా ఉందన్నమాట. కొంచెం యూస్ఫుల్ అవుతుంది. అండ్ అలాగే ఇక్కడ మనకు చూసారంటే వీల్స్ వచ్చి ఉంటాయి కింద. ఇది మూవబుల్ అనమాట, ఇలా మంచిగా మూవబుల్ ఇది. సో ఇది తీసుకున్నాను అనమాట. ఆ తర్వాత ఆయిల్ వేసేటప్పుడు దొరలకుండా మనము గ్లాస్ జార్లోకి వేసుకునేటప్పుడు ఆయిల్ కింద పడకుండా ఉండాలని చెప్పి ఇది ఒకటి తీసుకున్నాను. అండ్ దెన్ జ్యూస్ చేసుకునేటప్పుడు ఇట్లా గ్లాస్లో పెట్టేసాము అంటే, ఎగ్జాంపుల్ చెప్తున్నా, గ్లాస్లో ఇట్లా పెట్టేసాము అంటే ఇది జ్యూస్ అంతా ఒకేసారి దాంట్లోకే పడిపోతుంది అనమాట. సో ఇదొకటి తీసుకున్నా జస్ట్ 99 రూపీసే అనమాట. సో మంచిగా ఇట్లా దీంట్లో సెట్ చేసేయచ్చు మనకి ఏది కావాలో అది. దీంట్లో 2 కలర్స్ ఉన్నాయి, వైట్ పింక్ ఉంది. నేను తీసుకున్నప్పుడు లేదనమాట, చూసారా ఎంత కలర్ఫుల్గా, లైక్ మొత్తం అంతా 300లోనే అయిపోయిందనమాట. ఇంత మంచి సెట్ అయితే చాలా బాగుంది కదా. సో అందుకని చెప్పి ఇట్లా ఫ్లవర్స్ తీసుకున్నాం. సో దీంట్లో అయితే నాది వైట్ ఒకటి, పింక్ ఒకటి. ఇంకో దానికి కూడా సెట్ చేసి చూపిస్తా ఎట్లా ఉందండి. సో ఇలా ఉంటుందన్నమాట, మంచిగా చాలా బాగుంది కదా. సో అందుకని చెప్పి తీసుకున్నాం. ఆ తర్వాత నా ప్లాంట్స్కి వాటర్ పోయడానికి తీసుకున్నాను గైస్. లైక్ మనకి ఎంత వాటర్ పోసినా కూడా లీవ్స్ దగ్గర డస్ట్ ఉంటుంది కదా. సో ఇది స్ప్రే చేద్దామని చెప్పి తీసుకున్నాను. లాస్ట్ టైం ఒకటి తీసుకున్నది పోయింది, తీసుకున్నాను అనమాట. ఇది ఎట్లా యూస్ చేయాలో తెలియదు. ఐ థింక్ దీనికి సెల్స్ వేయాలనుకుంటా, లోపల సెల్స్ వేస్తే వర్క్ అవుతాయి. ఇది 99 రూపీసే అనమాట స్క్వీజ్ చేసేది. ఆ తర్వాత మమ్మీ 2 బ్రషెస్ తీసుకునింది. బ్రషెస్ అయితే చాలా క్వాలిటీ ఉంటాయి. నేను ఫస్ట్ వచ్చినప్పుడు ఐకే ఓపెన్ అయిపోయిందనమాట హైదరాబాద్లో, మేము ఇంటికి ఇక్కడ షిఫ్ట్ అయినప్పుడు. సో అప్పటి తీసుకున్నవి కూడా ఇంకా నేను మంచిగా యూస్ చేస్తున్నాను, అంత బాగుంటాయి క్వాలిటీ. ఆ తర్వాత ఇది తీసుకున్నాం అనమాట. పెట్స్ ఉండే వాళ్ళకి రిలేట్ అవుతారు, ఇది ఎందుకు యూస్ఫుల్ అవుతుంది అని చెప్పి. సో ఇది తిరుపతిలో మమ్మీకి తీసుకునింది అనమాట. ఇది మంచిగా వచ్చేస్తుంది కదా, ఆల్రెడీ మేము ఇంట్లో యూస్ చేస్తూ ఉంటాం కదా. వాళ్ళ హెయిర్ ఏమన్నా కూడా మనకి మంచిగా వచ్చేస్తుంది. అండ్ మమ్మీ 2 పిల్లోస్ తీసుకునింది. అండ్ ఇంకో పీలర్ తీసుకున్నాను అనమాట. ఫ్లవర్స్ తీసుకున్నాం. ఈ 2 సెట్ తీసుకునింది మమ్మీ. సో ఇది ఒక ఫ్లవర్ తీసుకున్నాం అనమాట. ఇది చాలా ఒక పెద్ద బంచ్ లాగా వస్తుంది, చాలా బాగుంటుంది ఇది ఒకటి తీసుకున్నాం. ఇలాగ మంచిగా సెట్ చేసేయచ్చు. వాటర్ బాటిల్స్ క్లీన్ చేసే బ్రష్ ఒకటి తీసుకున్నాం అనమాట. ఇది అరౌండ్ 85 ఎంతో పడింది. సో మంచిగా క్లీన్ చేసుకోవచ్చు కదా, చాలా పొడవు కూడా ఉంటుంది అని చెప్పి ఇది ఒకటి తీసుకున్నాను నేను. ఆ తర్వాత మ్యాట్స్ తీసుకున్నాను. ఆల్రెడీ ఒకసారి వెళ్ళినప్పుడు 2 తీసుకున్నా, ఇంకోసారి వెళ్ళినప్పుడు 2 తీసుకున్నాను అనమాట. క్వాలిటీ అయితే చాలా చాలా బాగుంటుంది. ఎందుకంటే పెళ్ళైనాక నేను మ్యాట్స్తో చాలా ఎక్స్పీరియన్స్ చేశానమాట. ఎంత మంచి రేట్ పెట్టి తీసుకున్నా కూడా వన్స్ వాషింగ్ మిషన్కి వేసేస్తే అవి తుక్కు అయిపోతాయి, దాని మీద ఇట్లాగంతా వచ్చేయడము. అండ్ వెనకాల వైట్గా ఉంటుంది. హోమ్ సెంటర్లో ఒకసారి తీసుకున్నాం అనమాట. ఇలా వైట్గా ఉంటుంది కదా, అదంతా కూడా వన్స్ వాషింగ్ మిషన్కి వేసేసి కొన్ని డేస్ తర్వాత ఆ పైదంతా వచ్చేసి అదంతా అతక్కపోవడం అట్లాగంతా పిచ్చిగా ఉన్నింది. సో దాని తర్వాత అంతా పెట్టి అమౌంట్ పెట్టే బదులు ఇది జస్ట్ 299 రూపీసే అనమాట. సో ఐకియాలో మ్యాట్స్ చాలా బాగుంటాయి. నేను ఆల్రెడీ వాష్ చేసి చెప్తున్నాను, ఫ్యూ మంత్స్గా యూస్ చేస్తున్నాను, చాలా బాగున్నాయి. సో ఎవరైనా ఐకియాలో తీసుకోవాలి అనుకుంటే పక్కా సజెస్ట్ చేస్తానమాట, తీసుకోండి. ఎన్నిసార్లు వాష్ చేసినా కూడా అలాగే ఉంటుంది, అసలు ఏం కాదనమాట. కొత్త కలర్స్ కూడా వచ్చాయి, పీచ్ కలర్ ఒకటి వచ్చింది, బ్లూ కలర్ వచ్చింది. అండ్ ఇందులో అయితే నేను 4 తీసుకున్నాను అనమాట. ఈ 4 తీసుకున్నాను. ఆల్రెడీ క్రీమ్ కలర్లో 2 ఉన్నాయి, గ్రీన్ కలర్లో 2 ఉన్నాయి కాబట్టి ఇవి 2 తీసుకున్నాను. అండ్ ఇంకో 2 తీసుకున్నాను అనమాట. ఇంతే మేము షాపింగ్ చేసింది. సో అన్నీ చూసారు కదా, ఏది పిచ్చివి లేవు, అన్నీ యూస్ఫుల్ అయ్యేటివి తీసుకున్నాను. సో అండ్ ఇవైతే మమ్మీ తీసుకునిందనమాట. ఇక్కడికి వచ్చి చూసి మమ్మీ నచ్చి అండ్ ఇక్కడ చూసిందనమాట, మ్యాట్స్ బాగున్నాయి అని చెప్పి వాష్ చేస్తూ ఉంటాను కదా, అందుకని చెప్పి మమ్మీ కూడా ఒక 4 తీసుకునింది, సెట్ ఆఫ్ 4. ఆ తర్వాత ఇదైతే ఐకియాలో ఇంటికి కావాల్సిందనమాట. లైక్ మనకి దీంట్లో కటింగ్ బ్లేడ్ ఉంటుంది, దాని తర్వాత సుత్తి అవన్నీ ఉంటాయి, నీడిల్స్ కూడా ఉంటాయి డిఫరెంట్వి. సో ఇది కూడా మల్టీపర్పస్గా యూజ్ అవుతుందన్నమాట. మల్టీపర్పస్ బాక్స్ ఇది. సో వీటి గురించి నాకు అంతగా పెద్దగా తెలియదు, కానీ ఇంట్లో మంచిగా యూజ్ అవుతుంది. సో అదొకటి తీసుకుంది మమ్మీ. అంతే అనుకుంటా గాయస్, అన్నీ ఆల్మోస్ట్ చూపించేసినాను అనుకుంటా. మీకు ఎలా అనిపించింది వీడియో అనేది లెట్ మీ ఇన్ ద కామెంట్ సెక్షన్. అలాగే ఫస్ట్ టైం చూసిన వాళ్ళు తప్పకుండా లైక్ చేసి మన ఛానల్ అయితే సపోర్ట్ చేయండి. అండ్ మనమైతే 6,000కి దగ్గరలో ఉన్నాము. సో నాకైతే చాలా హ్యాపీగా ఉంది. త్వరగా 6,000 10,000 అలా అయిపోవాలి అని కోరుకుంటున్నాను అనమాట. బట్ ఎప్పటికవుతుందో తెలియదు.
సో ఇంకా వీడియో అయితే ఏం చేసేస్తున్నాను. ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే మీరు చేయాల్సింది గుర్తుంది కదా, ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సీ యూ ఆన్ నెక్స్ట్ వీడియో. అంటిల్ దెన్ బై బాయ్.